హలో ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్లోకి పోహా చేస్తున్నాను. పోహాలోకి ఏమేమి కావాలో చూసేద్దాం. సో దీనిలోకి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, జింజర్ అండ్ అలాగే కరివేపాకు అండ్ పోహాను కూడా ముందుగా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం పల్లీలు అండ్ కాజు కూడా యాడ్ చేసి ఫ్రై చేద్దాం. అవి బాగా ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం కరివేపాకు, మిర్చి, జింజర్ అన్నీ వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పోహాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుదాం. పోహా డ్రైగా లేకుండా పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేస్తే పోహా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా పోహా అంతా మిక్స్ అయ్యాక మళ్ళీ కొంచెం వాటర్ పైన స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 2 minutes స్టవ్ మీద ఉంచితే మన పోహా రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు దీన్ని ప్లేట్లో హాట్గా సర్వ్ చేసుకొని ఏదైనా పికిల్తో తింటే చాలా బాగుంటుంది. ఇది లైట్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.